ఇది కేవలం ఒక రాజుగారి కథ కాదండి. 22 సంవత్సరాల క్రిందట నా కథ. ఇప్పటికీ చాలా మంది కథ. లైఫ్ ఎప్పుడు మనకి లెసన్ టీచ్ చేసే వరకు మనం వెయిట్ చేయకూడదు. ఇండియా మార్ట్ లో చాలా ప్రొడక్ట్స్ చాలా తక్కువ రేటుకు దొరుకుతాయి. తక్కువ రేటుకు అతను వస్తువులు కొని ప్రాఫిట్ కి అమ్మేవాడు. లేదా మనకు తెలిసిన వాళ్లకో బిజినెస్ కో మనం డబ్బు అప్పుగా ఇస్తాం. రిటైర్మెంట్ వయసులో ఉండే వాళ్ళకి ఇది స్టడీ ఇన్కమ్. ఎవరో చేస్తున్న బిజినెస్ లో మనకి ప్రాఫిట్ వస్తుంది. అలానే క్యాబ్స్ రన్ చేసే కంపెనీ వాళ్ళకి రెంటల్ కి ఇస్తారు. క్రేన్స్ అనండి, ఆయిల్ ట్యాంకర్స్ అనండి, ఇంకా చాలా మన రియల్ ఎస్టేట్ లాగా, మన గోల్డ్ లాగా. ఇక్కడ కూడా చూడండి, చిన్న ఇన్వెస్ట్మెంట్ దగ్గర నుంచి పెద్ద ఇన్వెస్ట్మెంట్ వరకు ఎవరైనా ట్రై చేయొచ్చు. ఆ ఏరియాకి గ్రోత్ ఉంటుందా లేదా, లీగల్ గా పేపర్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా. హెల్లో, ఒక రాజ్యం, అందులో ఒక మహారాజు. ఆయనకి పవర్ ఉంది, సంపద, వెల్త్ ఉంది. ఆయన అంటే ప్రజలందరికీ గౌరవ మర్యాదలు ఉన్నాయి. కానీ ఆయన చేసిన ఒకే ఒక్క తప్పు ఆయన రాజ్యాన్ని ఇబ్బందులు పాలయ్యేలా చేసింది. ఆయన పరిపాలిస్తున్న ఆ రాజ్యంలో ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. మార్కెట్స్ అన్ని బిజీగా ఉండేవి. కొనేవాళ్లు సంతోషంగా కొంటా ఉన్నారు, అమ్మేవాళ్లు మరింత సంతోషంగా అమ్ముతాను ఉన్నారు. రాజుగారి ఖజానా ఫుల్లుగా డబ్బులతో, బంగారంతో నిండిపోయి ఉంది. ఆ రాజుగారు ఐఎమ్ అన్స్టాపబుల్ అని అనుకున్నారు. మనం కూడా చాలా సార్లు ఇలానే అనుకుంటాం కదండి. మనం జాబ్ చేస్తున్నాం, మంచి శాలరీ ఉంది, మంచి ఇన్కమ్ ఉంది. నెక్స్ట్ మంత్ శాలరీ వస్తుంది, ఈఎంఐస్ కట్టేద్దాం, కారు కొనేద్దాం, ట్రావెల్ కి వెళ్ళిపోదాం. అయితే ఒక సంవత్సరం ఆ రాజ్యంలో వర్షాలు పడలేదు. వర్షాలు పడకపోతే పంట రాదు, పంట రాకపోతే ఆదాయం లేదు, ఆదాయం లేకపోతే ప్రజలెవరు ఆ రాజుగారికి ట్యాక్స్ కట్టలేరు. ట్యాక్సులు సరిగ్గా రాకపోయేసరికి రాజుగారి ఖజానా మీద ఒత్తిడి పడింది. రాజుగారు టెన్షన్ ఫీల్ అవటం స్టార్ట్ అయ్యారు. నేను అన్స్టాపబుల్ అనుకునే పొజిషన్ నుంచి జాగ్రత్తగా ఉండాలి అనే పొజిషన్ కి వచ్చారు. ఇది కేవలం ఒక రాజుగారి కథ కాదండి. 22 సంవత్సరాల క్రిందట నా కథ. ఇప్పటికీ చాలా మంది కథ. మోస్ట్ ప్రాబబ్లీ మీలో కూడా చాలా మంది కథ. ఒక్క విషయం చెప్తానండి, లైఫ్ ఎప్పుడు మనకి లెసన్ టీచ్ చేసే వరకు మనం వెయిట్ చేయకూడదు. మనకి సేఫ్టీ వచ్చేది, రియల్ వెల్త్ ని మనం క్రియేట్ చేసుకోగలిగింది మనం ఎంత సంపాదిస్తున్నాం అనే ఒక్క పాయింట్ మీద డిపెండ్ అయి ఉండదండి. మనం ఎన్ని విధాలా సంపాదిస్తున్నాం అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మనందరికీ శాలరీ వస్తుంది, బిజినెస్ చేసే వాళ్ళైతే చిన్న ఇన్కమ్ వస్తుంది. కానీ రేపొద్దున శాలరీ రాకపోతే ఆ రాజుగారి లాగానే మనం కూడా ఇబ్బందులు పాలవుతాం కదా. మీరందరూ ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకున్నారా, లేదా ఆ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు చూద్దాంలే అని హోప్ తో ఉన్నారా? ఇప్పుడు మీరు చెప్పిన సమాధానమే మీ రియాలిటీ. రాజుగారి ఖజానా మీద ప్రెజర్ పడినప్పుడు ఒక తెలివైన మంత్రి గారు వచ్చి రాజుతో చెప్పారు, మహారాజా, మనం ఒక స్ట్రాంగ్ కింగ్డమ్ ని బిల్డ్ చేసుకోవాలి అంటే, మనం ఒక స్ట్రాంగ్ కింగ్డమ్ లాగా నిలబడాలి అంటే, మనం ఎప్పుడు ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీద, కేవలం ట్యాక్సెస్ మీద డిపెండ్ అవ్వకూడదు. ఈ రోజు ఇబ్బంది పడుతోంది మన దగ్గర సంపద లేక కాదు, కేవలం మన దగ్గర సిస్టమ్ లేక అని ఆ మంత్రి గారు చెప్పారు. ఫస్ట్లీ ఆ మంత్రి గారు ఆ రాజుగారికి వాళ్ళ సైనికుల్ని చూపించారు. మన సైన్యాన్ని చూడండి, ఎంత స్ట్రాంగ్ గా, ఎంత డిసిప్లిన్డ్ గా, ఎంత హార్డ్ వర్కింగ్ గా ఉంది. కానీ వాళ్ళు వర్క్ ఆపేసినా వాళ్ళ అవసరాలు ఆగవు కదా. మనకు కూడా అంతేనండి. మనందరం హార్డ్ వర్క్ చేస్తాం, చాలా డిసిప్లిన్డ్ గా ఉంటాం, చాలా స్ట్రాంగ్ గా ఉంటాం. కానీ మనం ఏ రోజు వర్క్ చేయటం ఆపేస్తే ఆ రోజు మన ఇన్కమ్ కూడా ఆగిపోతుంది. ఈ వర్క్ చేస్తే వచ్చే ఇన్కమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ మనం సేఫ్ గా ఉండాలంటే ఈ ఎర్న్డ్ ఇన్కమ్ ఒక్కటే సరిపోదు కదా. మన శాలరీ మనకి స్టెబిలిటీని తీసుకొస్తుంది, కానీ అది ఫ్రీడమ్ ని తీసుకుని రాలేదు. మంత్రి గారు చెప్పిన సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ప్రాఫిట్ ఇన్కమ్. ఆయన చెప్పింది, మార్కెట్ ని ఒకసారి గమనించండి. డిమాండ్ మారినప్పుడు ప్రైజెస్ మారుతాయి కనుక ప్రైజెస్ తక్కువగా ఉన్నప్పుడు కొని తర్వాత మనం అమ్మాలి అని. ఆ డిఫరెన్స్ అమౌంటే మన ప్రాఫిట్. ఇది మనం కూడా చేయొచ్చండి. చిన్న బిజినెస్ స్టార్ట్ చేయటమో, రీసెల్లింగ్ స్టార్ట్ చేయటమో, తక్కువ ప్రైజ్ కొని ఎక్కువ ప్రైస్ కమ్మటం. ఇది మనం ఎలా చేస్తామంటారా? మీరు పాడ్కాస్ట్లు చూస్తూ ఉంటారా? రాజ్ శమాని మీలో చాలా మందికి తెలిసే ఉండుంటాడు కదా. ఆ అబ్బాయికి ఇప్పుడు 28 ఏళ్లు. అతనికి 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఈ రీసెల్లింగ్ తోనే నియర్లీ 20 lakhs సంపాదించుకున్నాడంట. ఇండియా మార్ట్ లో చాలా ప్రొడక్ట్స్ చాలా తక్కువ రేటుకు దొరుకుతాయి. తక్కువ రేటుకు అతను వస్తువులు కొని ప్రాఫిట్ కి అమ్మేవాడంట. మనం అనుకోవాలే కానీ సంపాదించడానికి చాలా మార్గాలు దొరుకుతాయండి. స్మార్ట్ థింకింగ్ ఉండాలి అంతే. మంత్రి గారు ఇచ్చిన మరొక సలహా, మహారాజా, మన దగ్గర చాలా బంగారం ఉంది. ఆ బంగారం మనం ట్రేడర్స్ కి ఇస్తే ఆ బంగారం వాళ్ళు వాడుకొని కొంతకాలం తర్వాత మనకి ఇంట్రెస్ట్ తో సహా పే చేస్తారు అని. మనకి ఈ మెథడ్ చాలా స్లోగా ఉంటుంది, బట్ స్టడీగా ఉంటుంది.
మన ఫిక్స్డ్ డిపాజిట్స్ లాగా ఇంట్రెస్ట్ వస్తుంది, మన బాండ్స్ లాగా, లేదా మనకు తెలిసిన వాళ్లకో బిజినెస్ కో మనం డబ్బు అప్పుగా ఇస్తాం, లెండింగ్ మనీ. ఫిక్స్డ్ డిపాజిట్స్ లాంటి వాటిల్లో చాలా సేఫ్టీ ఉంటుంది, కానీ రిటర్న్స్ కాస్త తక్కువగానే ఉంటాయి, కానీ స్టడీగా ఉంటుంది. బట్ అది కూడా ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమే. ముఖ్యంగా పెద్ద వయసు వాళ్ళకి, రిటైర్మెంట్ వయసులో ఉండే వాళ్ళకి ఇది స్టడీ ఇన్కమ్ అవుతుంది. మంత్రి గారు రాజుగారికి ఒక సలహా ఇచ్చారు. మనం ఒక్కళ్ళమే మన రాజ్యంలోనే కష్టపడితే కాదు, పక్క రాజ్యంలో కూడా మంచి ట్రేడర్స్ ఉన్నారు, మంచి బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సక్సెస్ ని కూడా మనం వాడేసుకుందాం. వాళ్ళ సక్సెస్ లో నుంచి మనం అడ్వాంటేజ్ ఎందుకు తీసుకోకూడదు? వాళ్ళ అవసరాలకి కొంత అమౌంట్ మనం ఇస్తే నెల నెల వాళ్ళ ప్రాఫిట్స్ లో నుంచి కొంత ఇన్కమ్ మనకి పే చేస్తారు కదా అని. మన డివిడెంట్ ఇన్కమ్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ అండి. మంచి స్టాక్స్ చూసుకొని, మంచి మ్యూచువల్ ఫండ్స్ చూసుకొని, చక్కటి కంపెనీస్ లో మనం ఇన్వెస్ట్ చేసుకోగలిగితే ఎవరో చేస్తున్న బిజినెస్ లో మనకి ప్రాఫిట్ వస్తుంది, అలానే డివిడెంట్ ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది. ఇక్కడ మనం మంచి బిజినెస్ చూసి ఇన్వెస్ట్ చేస్తున్నాం. తెలివితేటలు మనే కాదు, బిజినెస్ మనం చేయటం లేదు, స్ట్రాటజీస్ మనం ప్లాన్ చేయట్లేదు. వాళ్ళు కష్టపడుతున్నారు, ఆ ప్రాఫిట్స్ లో షేర్ మనకు కూడా వస్తుంది. చూడండి, మనలో చాలా మంది గ్రూప్ ప్రాజెక్ట్ వర్క్స్ చేస్తాం. కష్టపడేది ఎవరో మనకు తెలియదు, కానీ మొత్తం గ్రూప్ అంతటికి పేరు వస్తుంది కదా. సరే, జోక్సే పార్ట్. అన్ని మనమే బిల్డ్ చేయవలసిన అవసరం లేదండి. మనమే ఒక బిజినెస్ స్టార్ట్ చేయవలసిన అవసరం కూడా లేదు. చక్కటి బిజినెస్ లో మనం ఒక చిన్న పార్ట్ ని ఓన్ చేసుకున్నా మనకి మంచి రిటర్న్స్ వస్తాయి. మంత్రి గారు ఇచ్చిన మరొక సలహా, మన రాజ్యంలో బోల్డ్ అంత స్థలం ఉంది, మీరు అక్కడ ఇల్లు కట్టండి, షాప్స్ కట్టండి, రెంట్ కి ఇవ్వండి. స్థలం ఊరికే ఉంది, స్థలం మనదే, ఇప్పుడు కొంచెం రెంట్ కూడా జనరేట్ అవుతుంది కదా అని చెప్పారంట. రెంటల్ ఇన్కమ్ అనేది వెరీ స్ట్రాంగ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అండి. రెంటల్ ఈల్డ్ కాస్త తక్కువగా ఉన్నా స్టేబుల్ గా ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది. ఇక్కడ రెంటల్ అంటే కేవలం మన హౌస్ అనో షాప్ అనో లిమిటెడ్ గా కాకుండా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రెంటల్ ఇన్కమ్ ని మనం కన్సిడర్ చేయొచ్చు. చూడండి, కొంతమంది సింపుల్ గా సెకండ్ హ్యాండ్ లో మంచి కార్ కొనుక్కొని క్యాబ్స్ రన్ చేసే కంపెనీ వాళ్ళకి రెంటల్ కి ఇస్తారు. ఫంక్షన్స్ జరిగేటప్పుడు మనం చైర్స్ అండ్ టేబుల్స్ మనం రెంటల్ కే తెచ్చుకుంటాం. కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్ చేయగలము అనుకుంటే ఫ్యాక్టరీస్ కి సంబంధించిన ఎక్విప్మెంట్ అండి, ఇది చాలా పెద్ద బిజినెస్. మోస్ట్ ఆఫ్ ద ఫ్యాక్టరీస్ ఎక్విప్మెంట్ కొని వాళ్ళ క్యాపిటల్ ని బ్లాక్ చేసుకోవాలి అని అనుకోవు. డిఫరెంట్ పీపుల్ దగ్గర వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ కొనుక్కుంటాయి. అది మీరు జేసీబీస్ అనండి, క్రేన్స్ అనండి, ఆయిల్ ట్యాంకర్స్ అనండి, ఇంకా చాలా. సో ఒక్కసారి మనం ఎంత ఇన్వెస్ట్ చేయగలమో చెక్ చేసుకుని చిన్న వస్తువుల దగ్గర నుంచి పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ వరకు మనం రెంటల్స్ కి ఇవ్వచ్చు. రైట్. నెక్స్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఈసారి మంత్రి గారు చెప్పలేదు, రాజుగారికే ఒక ఐడియా వచ్చింది. తక్కువ రేట్లో కొన్ని స్థలాలు, కొన్ని పొలాలు కొని దాన్ని కొంతకాలం హోల్డ్ చేయాలనుకున్నారు. చక్కగా వర్షాలు పడి ప్రజలకి ప్రాబ్లమ్స్ తీరిపోయినప్పుడు ఆటోమేటిక్ గా ల్యాండ్ రేట్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. అప్పుడు అమ్మాలనుకున్నారు ఫర్ ఎ ప్రాఫిట్. జస్ట్ లైక్ మన స్టాక్స్ లాగా, మన రియల్ ఎస్టేట్ లాగా, మన గోల్డ్ లాగా. ఇందులో ప్రతిరోజు మనం వర్క్ చేయడానికి ఏమీ ఉండదండి. జాబ్ లో అయితే మనం ఎవ్రీడే వర్క్ చేయాలి, కానీ రియల్ ఎస్టేట్, స్టాక్, గోల్డ్ ఇలాంటి వాటిలో ఒకసారి మనం కొని పెట్టుకొని ప్రైజెస్ ఇంక్రీజ్ అయినప్పుడు అమ్మితే మనకి క్యాపిటల్ గెయిన్స్ వస్తాయి. ఇక్కడ కూడా చూడండి, చిన్న ఇన్వెస్ట్మెంట్ దగ్గర నుంచి పెద్ద ఇన్వెస్ట్మెంట్ వరకు ఎవరైనా ట్రై చేయొచ్చు. స్టాక్స్ లో కానీ గోల్డ్ లో కానీ అయితే మనకి అంత ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు, చిన్న అమౌంట్ తో కూడా స్టార్ట్ చేయొచ్చు. అఫ్ కోర్స్ రియల్ ఎస్టేట్ లో పెట్టాలంటే డెఫినెట్ గా మన దగ్గర కొంత అమౌంట్ ఉండాల్సిందే. ఈ రియల్ ఎస్టేట్ లో పెట్టడం అనేది నేను నా ఫ్రెండ్ దగ్గర చూసానండి. నేను వర్క్ చేసే టైంలో ఈ అమ్మాయి నా కొలీగ్ అండ్ అఫ్ కోర్స్ మై ఫ్రెండ్ చిన్న చిన్న ల్యాండ్స్ కొంటా ఉండేదండి. నాకు అర్థమయ్యేది కాదు, ఈ అమ్మాయి ఎందుకు ఇంత చిన్న చిన్న ప్రాపర్టీస్ కొంటుంది, ఏం చేసుకుంటుంది అని అనుకునేదాన్ని. కానీ ఒక 5 to 10 years హోల్డ్ చేసిన తర్వాత అవన్నీ ఆవిడ ఆల్మోస్ట్ 2x 3x ప్రైస్ కమ్మిందండి. అంటే 10 లక్షలు పెట్టిన దగ్గర ఆవిడకి 30 లక్షలు 40 లక్షలు వచ్చింది. బట్ ఇలాంటి విషయాల్లో మనం కేర్ తీసుకోవాల్సింది, మనం సరైన ప్లేస్ లో ల్యాండ్ కొంటున్నామా లేదా, ఆ ఏరియాకి గ్రోత్ ఉంటుందా లేదా, లీగల్ గా పేపర్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా. సో ఇవన్నీ కరెక్ట్ గా ఉంటే ఇది ఒక మంచి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అవుతుంది. మంత్రి గారు మరొక అద్భుతమైన సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి రాజుగారికి చెప్పారు. మహారాజా, మీకు తెలివితేటలు ఉన్నాయి, మీకు ఇంత నాలెడ్జ్ ఉంది, మీకు ప్లానింగ్ తెలుసు, మీకు స్ట్రాటజీస్ తెలుసు, కనుక క్రియేట్ సంథింగ్ వాల్యుబుల్. ప్రజలకి ఉపయోగపడేలాగా మీరు ఏదైనా క్రియేట్ చేసుకుంటే అక్కడి నుంచి కూడా మీకు కొంత అమౌంట్ వస్తుంది అని చెప్పాడు. మన విషయంలో చూడాలంటే యూట్యూబ్ ఛానల్స్, కొన్ని కోర్సెస్, బుక్స్, మ్యూజిక్, అది ఏదైనా కానివ్వండి, ఒక్కసారి క్రియేట్ చేస్తే మనం దాన్ని రీయూజ్ చేసుకొని మనం మంచి ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. నిన్ననే నా ఫ్రెండ్ తో మాట్లాడుతుంటే నాకు చాలా సర్ప్రైజింగ్ గా అనిపించిందండి. ఒక ఆయన విజయవాడ నుంచి అంట శారీ డ్రేపింగ్ రిలేటెడ్ గా, అంటే చీర కట్టుకోవటం,
శారీ డ్రేపింగ్ రిలేటెడ్ గా ఆయన కొన్ని వీడియోస్ చేసి ఆ వీడియోస్ అన్నిటిని కలిపి ఒక కోర్స్ కింద రిలీజ్ చేశారు. సూపర్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందండి. ఎంత చక్కటి ఐడియా అండి. అసలు ఇన్వెస్ట్మెంటే లేదు. వాళ్ళ అమ్మగారి శారీస్ ని వాడి శారీ డ్రేపింగ్ చూపిస్తా ఉన్నారు, మొబైల్లో రికార్డ్ చేస్తున్నారు. సో వెరైటీస్ ఆఫ్ డ్రేపింగ్ చూపిస్తూ చక్కటి కంటెంట్ ని క్రియేట్ చేసి ఆ కంటెంట్ ని, ఆ కోర్స్ మొత్తాన్ని ఆయన ఆన్లైన్ లో అమ్ముతూ ఉన్నారు. కొన్ని లక్షల మంది ఆ కోర్సును తీసుకున్నారండి. హీ మస్ట్ బి ఎర్నింగ్ ఇన్ క్రోర్స్ కదా. తెలివితేటలు ఎవ్వరి సొంతం కాదండి. మనం కేవలం జాబ్ చేయాలనుకుంటే, మనం కేవలం ఒక్క సోర్స్ ఆఫ్ ఇన్కమే పెట్టుకుంటే, మనం జాబ్ చేయటం ఆపేసిన రోజున మనకి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెట్టుకుంటే మనం ఎప్పుడూ సేఫ్ గా ఉంటాం. ఇవాళ చేద్దాం, రేపు చేద్దాం, మళ్ళీ చేద్దాం అని వెయిట్ చేయొద్దు. టైం ఎవ్వరి కోసం ఆగదండి. పెరుగుతున్న ప్రైజెస్, పెరుగుతున్న ఇన్ఫ్లేషన్ మీకోసం నా కోసం ఆగవు కదా. పైగా ఇప్పుడు వార్ జరుగుతుంది. ఏ ప్రైజెస్ ఎలా ఇంక్రీజ్ అవుతాయి, ఆ సిలిండర్ ప్రైజెస్ ఎటెళ్తాయో, ఆ ఆయిల్ ప్రైజెస్ ఎటెళ్తాయో మనలో ఎవ్వరికీ తెలియదు. ఏది ఏమైనా సిచ్యుయేషన్ ఎలా ఉన్నా ప్రతి దాన్ని హ్యాండిల్ చేసే సత్తా మనలో ఉండాలి. మనకి ఆ స్ట్రెంగ్త్ కావాలంటే మనం కేవలం జాబ్ మీద డిపెండ్ అవ్వకూడదు. మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ని క్రియేట్ చేసుకోండి. లైఫ్ ని సెక్యూర్ చేసుకోండి. హ్యాపీగా ఉండండి. ఐ హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు లైక్ చేసి కామెంట్ చేయటం వల్ల అది నాకు కూడా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ హియర్. ఐల్ సీ యూ అగైన్. బై బై.